మొదటి నుంచి మేము అదే చెప్తున్నాం. అధికార దాహంతో మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక మేయర్ని అంటే మాకున్న వైసీపీ తాలూకు మేయర్ని కానీ డిప్యూటీ మేయర్ని తీసే పరిస్థితి. వీళ్ళకి అధికార దాహం తప్ప విశాఖ నగరాభివృద్ధి మీద కానీ విశాఖ ప్రజలకి మంచి చేయని ఆలోచన కానీ ఈ కూటమిలో ఉన్నట్టు ఎటువంటి పరిస్థితి ఎవరికి కూడా ఎటువంటి ఇది కాదు. ఈరోజు మీరు చూస్తే ఎప్పుడైతే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకి కేటాయించని తెలిసిన వెంటనే తెలుగుదేశం కార్పొరేటర్లు కూడా వాళ్ళ తాలూకు అధిష్టాన మాట కూడా వినకుండా కొంతమంది కార్పొరేట్ గైహాజరు పరిస్థితి ఈరోజు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కూటమి ప్రభుత్వంలో తాలూకా ఇంటర్నల్గా వాళ్ళకున్నట్టు ప్రాబ్లమ్స్, సమన్వయ లోపం, ఎమ్మెల్యేల తాలూకు సమన్వయం కానీ మొత్తం మీద జనసేన పార్టీకి కానీ ఇక్కడ టీడీపీ పార్టీకి కానీ సమన్వయ లోపంతో కూడా వాళ్ళటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాలు ఈ 1 ఇయర్లో కూడా వాళ్ళు ఇప్పుడు మీరు గతంగా ఆలోచిస్తే గత ఎలక్షన్ అయిన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కోడ్ మార్చి నుంచి ఈ రోజు వరకు కూడా కొత్తగా ఏ రకమైన పనులు కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు గతంలో మేము ఏదైతే గత మేయర్ ఐఐఎంలో ఏదైతే మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ తాలూకా చేశామో అవి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు కానీ అందరూ కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టే పరిస్థితి ఈరోజు. అంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే కూటమి ప్రభుత్వంలోని అధికార దాహం తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళకి ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేని పరిస్థితి. మాకు డిప్యూటీ మేయర్ కావాలి, లేదా మాకు మేయర్ కావాలి, లేకపోతే మేము ఉండాలి, లేదా మేము చేయాలనేటటువంటి తత్వం తప్ప ప్రజలకు మంచి చేయాలి, ప్రజలతో ముందుకు వెళ్ళాలి, ప్రజలను ముందుకు తీసుకుని లాస్ట్ టైం కూడా అబ్జర్వ్ చేస్తే బడ్జెట్లో కూడా ఏదైతే ఉందో మేము అందరం కూడా దాన్ని సహకరించిన పరిస్థితి చేసాం. ఆ రోజు బడ్జెట్ కూడా ఆమోదించిన పరిస్థితి ఆ రోజు జరిగింది. బట్ కూటమి ప్రభుత్వంలో మీరు అబ్జర్వ్ చేస్తే క్లీన్గా తేడాదనం అయిపోయింది. ఈరోజు డిప్యూటీ మేయర్ పదవికి వాళ్ళు కొట్టుకు పరిస్థితి. రేపు కూడా కోరం కూడా ఉండదు. రేపు ఇదే పరిస్థితి ఉంటుంది. రేపు కూడా వీళ్ళు వచ్చే పరిస్థితి. ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గం ఒకరు అంటారు, కాపు సామాజిక వర్గం ఒకరు అంటారు. సామాజిక వర్గ ఆధారితంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా రేపు కూడా నాకు తెలిసినంత వరకు కోరం ఉండేటువంటి పరిస్థితి లేదని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా వైసీపీ కార్పొరేట్లు ఎవరైతే మేము 32 మంది ఎవరైతే ఉన్నాం ఒకే మాట మీద ఉన్నాం. డెఫినెట్గా అధిష్టానంగా మమ్మల్ని ఆదేశించినట్టయితే పోటీలో రంగంలో దిగే పరిస్థితి కూడా ఉంటానని కూడా చెప్తున్నాం. డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కనీసం కోరం సభ్యులు కూడా పూర్తిగా రాలేదు. అంటే ఒక పార్టీ సహకరించుకునేటువంటి పరిస్థితి లేదు. వారం రోజుల కిందట ఈ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ అని చెప్పి మా అందరికీ నోటీసెస్ వచ్చాయండి. 19th ఎలక్షన్ అని. వారం రోజుల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు అందరూ భజ్జన్గా ఎవరికి ఇవ్వాలి అని చెప్పి మదన పడుతూనే ఉన్నారు. అట్లీస్ట్ లాస్ట్ మినిట్ వరకు కూడా కన్ఫర్మ్ చేయలేదు. మీరు చూసే ఉంటారు 10:30కో 11కో దలి గోవిందరెడ్డి గారికి పేరు అనౌన్స్ చేశాక మనకి జీవీఎంసీలోని 11 o'clock నుంచి ఓన్లీ జనసేన అండ్ బీజేపీ కార్పొరేటర్స్, ఎమ్మెల్యే, ఎంపీసే ఉన్నారు. ఆ తర్వాత 11:55కి టీడీపీ కార్పొరేటర్స్ ఎవరో కొంతమంది వచ్చి కోరమైన అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే 45 minutes వీళ్ళు మళ్ళీ భజ్జన్ పడి వచ్చి తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఓన్లీ 54 members ఉన్నారని చెప్పి మనం ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు మయూర్ అశోక్ గారు చెప్పిన మాటలు మనం విన్నాము. అండ్ మళ్ళీ రేపు 2 సభ్యులు లేకపోవడం వల్ల అంటే ఈ టోటల్ సినారియో అంతా చూస్తుంటేనంటే దే ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఆన్ ద డెప్యూటీ మేయర్ సీట్ అంతేగాని ఇక్కడ 3.5 months నుంచి కమిషనర్ లేరు. జీవీఎంసీ కమిషనర్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి న్యూ వర్క్స్ శాంక్షనింగ్ లేవు. అలాగని కాంట్రాక్టర్స్కి పెండింగ్ బిల్స్ ఉండిపోయి జీవీఎంసీలో చాలా అవకతవకలుగాను మనకి ఇప్పుడు వచ్చేది మలేరియా వర్షాకాలం మలేరియా జ్వరాలు కానీ విషజ్వరాలు కానీ వస్తూ ఉంటాయి. స్టాఫ్ లేరు, అవుట్సోర్సింగ్ వాళ్ళు లేరు. ఇన్ని పనులు ఆగిపోయిన 3.5 months నుంచి కనీసం ఎవరు ఒక్కరు కూడా అది పట్టించుకోవటం లేదు. ఇవేవి పట్టించుకోకుండాను ఎంతసేపు డిప్యూటీ మేయర్ ఎలక్షన్ దింపేశామా లేదా వైఎస్ఆర్సీపీ డిప్యూటీ మేయర్ని వైఎస్ఆర్సీపీ మేయర్ని దింపేసామా మేము అయిపోయామా అన్న బాధే తప్ప ఈరోజు కూడా మీరు చూడండి 16 మంది పోటీ చేస్తున్నామని చెప్పి అలా తీసుకొని వచ్చి ఇప్పుడేమో వీళ్ళలోనే కూటమి. మరి ఈ కూటమి 10 ఏళ్ళు ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావటం లేదు. ఒక డిప్యూటీ మేయర్ ఎలక్షన్కే 2 సభ్యులు కూడా మెజారిటీ లేని వాళ్ళలో ఈ 32 members మరి ఈ కూటమి ప్రభుత్వం 10 years కలిసి ఉంటామని నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బల్లగుద్ది చెప్పేస్తున్నారు. వీ హ్యావ్ టు వాచ్ అండ్ సీ. అంటే వైజాగ్ డెప్యూటీ మేయర్ ఎలక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. అండ్ ఇలా అనుకుంటే జనసేనకు ఎప్పుడూ అన్యాయమే. సో పీపీపీ గారు ఇప్పుడైనా ఆలోచించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పట్టించుకోవటం లేదు, ఇటు విశాఖపట్నాన్ని పట్టించుకోవటం లేదు, అటు ఎవరిని పట్టించుకోవటం లేదు. వాళ్ళ క్యాండిడేట్ ఒకరు అవ్వగానే మన టీడీపీ వాళ్ళందరికీ కోపాలు వచ్చి ఈ రోజు వరకు రాలేదు. దిస్ ఇస్ వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ జనసేన పార్టీ. సో దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఈ కూటమి ఎంతవరకు ఉంటుందో, ముక్కచెక్కలు అవుతుందో, ఏం జరుగుతుందో అన్నది వైఎస్ఆర్సీపీ లీడర్స్గా వీ హ్యావ్ టు వాచ్ అండ్ సీ అండి. థ్యాంక్ యూ. ఒక డిప్యూటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన
గత సభల్లో కూడా చెప్పడం జరిగింది. సో మనం కలవడం వల్ల టీడీపీ గెలిచింది, టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను కూడా తిరగరాసామని చెప్పడం జరిగింది. కానీ అంత మీరు టీడీపీ గెలవడానికి మెయిన్ పునాది పిల్లర్ అయినప్పటికీ మీరు ఒక పేరు అనౌన్స్ చేస్తే, డిప్యూటీ మేయర్కి ఒక పేరు అనౌన్స్ చేస్తే మీకు ఒక ఎక్కడ విలువ లేకుండా ఈరోజు పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం జీవీఎంసీలో జరిగింది. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు ఏంటంటే మేయర్ గారిని దించేయాలి, వైసీపీని దించేయాలి, వైసీపీ వాళ్ళు కొట్టాలి, వైసీపీని నరకాలి, వైసీపీ లేకుండా చెయ్యాలనే తాపత్రయం తప్ప ప్రజల కోసం కానీ ప్రజలకి ఇబ్బందుల కోసం కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. అలాగే ఈరోజు జీవీఎంసీలో జరిగింది ప్రతి ఒక్కరూ కూడా నా కళ్ళకు అద్దినట్టు కనిపించింది. లైవ్ అందరూ చూసాము, ఎవరు రాకపోవడం చూశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పేరు ప్రస్తావించి చెప్పినప్పటికీ కూడా ఎవరు కూటమి రాలేదు. ఇందులో ఇంకో మరీ ముఖ్యంగా ఏంటంటే మా వైసీపీ నుంచి ఎవరినైతే కొనుక్కొని వెళ్ళారు వాళ్ళు ఏంటంటే కొనుక్కున్నారు కనుక వాళ్ళు ఎటు తిప్పితాడు తిరుగుతున్నారు. ఈరోజు కూడా ఫోరం సరిపోవడానికి కానీ మా వాళ్ళు వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళు కొంతమంది వెళ్ళినప్పుడు కూడా అందులో కూడా కేవలం వైసీపీ నుంచి వెళ్ళిన కార్పొరేటర్లే పంపించారు. సో టీడీపీ కార్పొరేటర్లని పంపించలేదు. వైసీపీ వాళ్ళు ఏంటంటే ఆడుకుంటున్నారు. కానీ మా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని వెనక్కి వస్తే మన వైసీపీ, మన పార్టీ, మన జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే నిజంగా అక్కడ ఉన్నా కూడా మదన పడుతున్నారు రాలేక చేయలేక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్షమించే గుణం ఉంది. మీరు తప్పకుండా రావచ్చు. మీరు ఒక ఆట బొమ్మల్లా తయారవుతున్నారు. మా కార్పొరేటర్లు చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. మా దగ్గర ఉన్నప్పుడు ఉండే విలువ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ విలువ ఏంటి అనేది కనిపిస్తుంది. కనుక పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా ఆలోచించాల్సిందంటే మీరు మీరుగా ఎదగండి. మీరుగా అంటే ప్రజల్లో కూడా ఒక మంచి ప్రశ్నించే గొంతు ఏమైపోయింది, మేము ప్రశ్నిస్తాం అనుకో. ఈరోజు ప్రశ్నించండి. పోస్ట్ పోన్ చేశారు కదా, దేని పోస్ట్ పోన్ చేశారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి. ఆయనకు విలువ ఉందా లేదనేది ఇప్పుడే తెలుస్తుంది. ఎంతకు మించి నా స్థాయికి మించి నేను మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఉండేది, ఇది అలాగ రేపుకి పోస్ట్పోన్ అయింది. అలా చూస్తే ఈ కూటమి లెక్క ఉన్నారా, లేకుంటే ఓన్లీ పోస్ట్ కోసం కూటమి మాట్లాడతారు. మిగతా అన్ని చూస్తే నియోజకవర్గంలో చూస్తే, వార్డులో చూస్తే, ఈవెన్ మా వార్డులో చూస్తే అక్కడే వైసీపీలో వెళ్ళిన వాళ్ళకి టీడీపీలో ఉన్న మన చెప్తారు వార్డ్ ప్రెసిడెంట్కి తీసి వైసీపీలో వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి వార్డ్ ప్రెసిడెంట్ ఇచ్చేసి అన్ని చోట్ల అలాగా గొడవలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని అధిష్టానం అందరూ కూటమిలాగా చెప్పుకొనే వైసీపీ నుంచి ఎంతమంది కార్పొరేటర్ తీసుకొని ఇది చేసుకొనే టీడీపీ వరకు వచ్చిన వరకు అన్నీ సరిగ్గా శుభ్రంగా చేస్తారు. ఒక జనసేనకి స్టాండింగ్ కమిటీ 10కి 10 టీడీపీ వాళ్ళు తీసుకున్నారు, మేయర్ టీడీపీ వాళ్ళు తీసుకున్నారు. సో టీడీపీ వాళ్ళు ఏమో మిగతా బీజేపీ జనసేనకి వాడించుకున్నారు. ఇప్పుడు అందరూ మాట్లాడుకునే జనసేనకి డిప్యూటీ మేయర్ అనౌన్స్ చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్ ఇవ్వాలి, లాస్ట్లో హ్యాండ్ ఇచ్చేస్తారు టీడీపీ వాళ్ళు. సో ఈ ప్రభుత్వం నిజంగా పని చేస్తుందా, లేకుంటే ఈ రాజకీయాలు ఓన్లీ పదం కోసం రాజకీయాలు చేస్తుంది, మిగతా ఏ పని అవ్వట్లేదు. అలా చూస్తే ఇప్పుడు ఎంత రోజు ఈ కూటమి నడుస్తుంది, జనాలు చూసుకోవాలా. అసలు మీరు ఇప్పుడు డిప్యూటీ మేయర్ గురించి అడుగుతున్నారు. నేను ఇదివరకులో కూడా చెప్పాను, అసలు ఏ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మొన్న మేయర్ గారి ఎలక్షన్స్ మీ అందరూ చూశారు. ఏ విధంగా పశువులను కొన్నట్టు కొన్నారు అనేది అందరికీ తెలుసు. కానీ ఈ రోజున డిప్యూటీ మేయర్ వచ్చేసరికి అప్పుడు కూడా చూసాం. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అప్పుడు నేను మాట్లాడాను. ఆ రోజున కూడా ఏం మాట్లాడాము, స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో ఎవరు ఏ పార్టీ గెలిస్తే, ఏ పార్టీ సింబల్ మీద గెలిస్తే ఆ పార్టీకి ఉండాలి, ఆ పార్టీకి ఓటేయాలి. అది తప్పి పక్క పార్టీలకు వెళ్ళడం ఒక తప్పు అయితే వీళ్ళు వాళ్ళకి ఎలాగా సిగ్గుసారం లేదు ఎవరికి వెళ్ళేవాళ్ళకి. ఆ కొనేవాళ్ళు కూడా ఎలా కొంటున్నారు. ఒక్కసారి ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది విశాఖ ప్రజలు కూడా చూడవలసిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతున్నా. మొన్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో అందరం చూసాం. 10 మంది ఏ పార్టీ అండి? కూటమి అంటున్నారు. కూటమి అంటే ఏంటి? టీడీపీ, జనసేన, బీజేపీ. ఆ 10 మంది ఎవరండి? ఒకే ఒక పార్టీ, టీడీపీ పార్టీ వాళ్ళకే ఇచ్చారు. మేయర్గా మొదటి నుంచి అనుకుంటా పీలాసిని గారికి ఇచ్చారు. దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఈరోజు డిప్యూటీ మేయర్ వచ్చేసరికి కుల సమీకరణాలు, ఒక పక్క చూస్తే బరువు, రెండో పక్క చూస్తే పార్టీలు. నిన్న పీతలమూర్తి యాదవ్ గారు ఒక మెసేజ్ పెట్టారు. మేమందరం కార్పొరేటర్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఆయన ఏమడిగారు, మా పార్టీకి ఇవ్వకపోతే మా పార్టీ ఎగ్జిస్ట్ ఎక్కడ వద్దని. ఇక్కడేంటి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో అసలు అనకూడదు కానీ జెండా కూలేనని అంటున్నారు అందరూ. అసలు వాళ్ళు చేస్తుంది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సీరియస్గా ఉండరు? వాళ్ళ పార్టీ నాయకులకి ఆయన ఎందుకు ఇప్పించుకోడు?
ఇప్పుడు ఒక పార్టీ కలిసినప్పుడు అది ఉండాలి, అది ఎక్కడా కనబట్టలేదు. ఎటు చూసినా అసలు ఎన్ని పక్కన పెడితే మనం ఒకటి ఆలోచించాలండి. అన్నం తినేవాడు ఎవడైనా, మనం ఒక తల్లిదండ్రులకు పుడతాం, పుట్టినప్పుడు మా అమ్మగారంటే ఒక పేరు చెప్తాం, నాన్న ఎవరంటే ఒకే పేరు చెప్తాం. మరి అదేవిధంగా మాకు టికెట్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మేము ఫ్యాన్ జమ్మల మీదకి వెళ్ళలేదా? సిగ్గు సరా లేకుండా వీళ్ళు మాడడం ఏంటి, వీళ్ళకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేస్తున్న పనులేంటి? ఈరోజు చూస్తే కొంతమంది ఓటింగ్కి వెళ్ళలేదు, కొంతమంది బయట ఉండిపోయారు, ఒక్కొక్కరు కులపరంగా వెళ్ళలేదు, కొంతమంది బాధ ఉండి వెళ్ళలేదు. ఆశాహోలు ఎంతమంది ఉన్నారు? ఆశాహోలు ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళు టికెట్ అడగడం కానీ పదవి ఆశ తప్పు లేదు. అసలు వీళ్ళ కంట్రోల్ ఉందా? దీనికి వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మొన్న మేయర్ గారి ఎలక్షన్కి ఎంతమంది కలిసికట్టుగా చేశారే, మరి డిప్యూటీ మేయర్ జనసేన నాయకుడు అనేటప్పటికీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అంటే వీటి వెనకాల ఎమ్మెల్యేల హస్తం ఉందా అని విశాఖ ప్రజలు అనుకుంటున్నారు. అసలు వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నా, వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వైసీపీలోకి వచ్చేయాలి. అప్పుడన్నా అట్లీస్ట్ వాళ్ళ సిగ్గు వస్తుందని నేను అనుకుంటున్నాను.